మాతాజీ నగర్ బ్రహ్మణవాడి. ఏంటి దేనికోసం వచ్చింది సమస్య ఏంటిది? సమస్య ఏమిందంటే ఇప్పుడు మెడికల్ కి ఆమెకి 5 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టుకున్నది. ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇదేమో సీఎం ఫండ్ కి అప్లై చేసాము. చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఏమీ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడా? అప్పుడే చేసినాం, ఏమీ రాలేదు. ఏమి రాకపోతే మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసినాం. ఇక్కడ 6 నెలలు అవుతుంది ఇక్కడ సబ్మిట్ చేసి. దానికేమో 86,000 అది అలా ఉండిపోయింది. 32,000 తోటి వచ్చింది. దానికి 21,000 అది ఇచ్చి పంపించారు అంతే. అదొకటి పెద్ద బిల్ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీకు ఏమేమి అందినాయి మరి? కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఏం పొందలేదు. ఏం పొందలేదు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు? రేవంత్ రెడ్డి ఇస్తానంటున్నారు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, మేమేం తీసుకోలేదు. వీళ్ళకి ఇల్లు లేదు. ఎప్పుడు ముసలోళ్ళు చూడండి, ముసలోళ్ళ ఫోటోలు ఇవ్వండి. వీళ్ళకి ఇల్లు కనపడదా? ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 ఏళ్ళు అప్లై చేసి అది రాలేదు అన్నారు. మరి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఇల్లేమంటారు ఇక్కడ ప్రజావాణిలో? వీళ్ళు అన్నారు ఇది కాదండి, ఇది ఇప్పుడు ఆరోగ్యశ్రీ సంబంధించింది కాదు, ఇది మీరు సెక్రటరియట్ పోయి గ్రౌండ్ ఫ్లోర్ లోని కెనరా ఏదో బ్యాంక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసి ఇది నెంబర్ ఉంది కదా, ఏది మన ఆధార్ నెంబర్ ఉందో కొట్టేసి అది ఫైల్ ఎక్కడ ఉందో ఏంటో అక్కడ మీకు అక్కడ జవాబు దొరుకుతుంది. కానీ ఇక్కడ మీకు జవాబు దీనికి మట్టుకు జవాబు ఇప్పుడు వెళ్దామని బయలుదేరుతుంటే మీరు పిలిస్తే వచ్చాను నేను. ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? 3-4 సార్లు వచ్చిన, ఏం పని జరుగుతలేదు.